హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం యొక్క 2వ భాగం నేను చదువుతున్నాను. ఆయన రక్తం వలన ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వెనుకల్లో దీవించునుగాక. రక్తము అనే ఈ మాట చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే మనిషి తన విలువైనటువంటి దాన్ని ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమంటారంటే, నా రక్తం ధారపోసైనా సరే నిన్ను కాపాడుకుంటానంటాం. కొంతమంది వారి ప్రేయసి ప్రియులను మెప్పించడం కోసమై రక్తంతో లెటర్ రాస్తాను అని చెప్పి రాస్తుంటారు. కొంతమంది నిజంగా చేస్తారు, కొంతమంది కోడి రక్తంతో రాసి నా రక్తం అని కూడా చెప్పుకుంటారు. సో అంటే దానికి మించింది ఏది కూడా లేదు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం. రక్తము అనే మాట హీబ్రూలో డామిమ్ అనే మాట దానికి వాడబడింది. డామిమ్ ప్లూరల్ వర్డ్లోను డిఏఎం డ్యామ్ అనేటువంటిది, లేక డిఏఎంఎం డ్యామ్ అనేటువంటి మాట బ్లడ్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. సో దీన్ని గ్రీకులోనికి వచ్చేప్పటికీ హైమా లేక ఐమా అనే మాట దానికి వాడారు. వీటన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక అర్థం ఏంటంటే, రక్తము అనే దానికి ప్రతిగా వాడినటువంటి పదం, రక్తము కలిగిన వారిని నెఫెష్ అనే మాట వాడారు. నెఫెష్ అంటే జీవులు అని మనం అర్థం చేసుకోవాలి, జీవము కలిగిన వారు. అందుకని మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను అని వాక్యం తెలియజేస్తుంది. ఆదాము అనే పేరుకు జీవించే ప్రాణిగా ఆదికాండం 9వ అధ్యాయంలో 4వ వచనంలో రక్తము దాని ప్రాణం, అది ఏ జీవైనా కానీ. కొన్ని రక్తము లేని జీవులు ఏవైనా ఉంటే ఒకవేళ వాటిని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ప్రాణంతో లేనట్లుగానే మనం భావించాలి. ప్రాణంతో ఉన్నారు అంటే రక్తం ఉన్నవారని అర్థం. రక్తము ప్రాణానికి సాదృశ్యం, నెఫెష్ దానికి సాదృశ్యం. సో ఒక మనిషి తాను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గుర్తుగా నా ప్రాణానికి ప్రాణమని మాట్లాడతారు, నా రక్తానికి రక్తం అంటారు, నా రక్తము ధారపోస్తానని మాట్లాడడం మనం చూస్తాం. అయితే ఈ రోజున రక్తము దాని ప్రాణం కాబట్టి రక్తాన్ని మీరు తినొద్దు. కొంతమంది అలా కూడా ఉంటుంటారు, అట్లా చేయొద్దు. ఒకవేళ ఎవరు ఉంటే కనుక అట్లా చేయకుండా ఉండడం మంచిది. పందిని ఎందుకు తినకూడదు అంటే, పందిని రక్తం చిందించకుండా చంపుతారు, అది కారణం. అంటే రక్తం చిందించకుండా ఏ జీవిని కూడా తినకూడదు అనేది ధర్మశాస్త్రం. అవి అపవిత్రమైన జంతువులకు సాదృశ్యంగా ఉంటాయి. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగాను, లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23-24 వచనాలు, ఇవి ఈ రక్తమునకు ప్రాణము అనే దానికి అర్థాన్ని తెలియజేశారు. సో రక్తము ఈజ్ ఈక్వల్ టు ప్రాణం. ఎక్కడ మీరు చదివినా కానీ రక్తము అని వచ్చింది అంటే ప్రాణము అని కూడా మనం అర్థం చేసుకోవాలి, వారి యొక్క జీవం అని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇలాంటి జీవాన్ని గూర్చిన మాటలు, ఇలాంటి రక్తాన్ని గుర్చినటువంటి మాటలు, ప్రాణాన్ని గుర్చిన మాటలను ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన రక్తం వలన ఈ లోకంలో చాలామంది ఎదుటి వారి కొరకై త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వారి రక్తము ఎదుటి వారిని ఎందుకు విమోచించలేకపోయింది? ఈ మర్మం గ్రహించాలి. అలాగే అపవాది మనుషులను ఎందుకు విమోచించలేడు? ఈ రహస్యం కూడా, ఈ మర్మాన్ని కూడా
నేను మీకు తెలియజేస్తాను. నేను ధ్యానం చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని, భావాన్ని నేను మీదకు తీసుకుని వస్తున్నాను. చాలా కాలం క్రితం నేను ఆలోచన చేస్తూ వచ్చాను. మరి అపవాదిని వెంబడించినటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా, అలాగే అపవాది కూడా మనుషుల కోసమే ఏదో ఒకటి చేసి తాను కూడా మనుషులను కొనొచ్చు కదా, తాను కూడా విడుదల చేయొచ్చు కదా, ఇలాగ ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారికి అపవాది యొక్క శరీరానికి ఉన్నటువంటి తేడా ఏమిటి ఈ ఆలోచన చేసినప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనాలు అంటాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, బలిని అర్పణను నీవు కోరలేదు, కానీ నా కొరకే నువ్వు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. అపవాదికి లేనిది ఏమిటంటే శరీరం లేదు. అపవాదికి శరీరం లేదు. దూతలను తన వాయువులుగా లేక వాయువులను తన దూతలుగా ఆయన చేసుకున్నాడని వాక్యం తెలియజేస్తుంది. అపవాదికి రక్తమాంసాలు లేవు కాబట్టి అపవాది రక్తం పెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇక ఆ క్వశ్చనే లేదు. రక్తం దారవేయటం అనేటువంటి కాన్సెప్టే అపవాది దగ్గర లేదు. కాబట్టి అపవాది యొక్క రక్తం ద్వారాగా ఎవరు కూడా విమోచించబడడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే తనకే రక్తం లేదు కాబట్టి. కేవలం అపవాది దేవుని చేత చేయబడినటువంటి వాయువులు మాత్రమే, దూతలు మాత్రమే, లేక ఆత్మలు మాత్రమే. అయితే మనిషిని దేవుడు నిర్మించాడు, తన చేతులతో నిర్మించాడు. నిర్మించి నరుని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అంటాడు. ఆత్మ, దేహము, ప్రాణము, ఈ మూడు కూడా మనిషికి ఉన్నాయి. ప్రాణము, ఆత్మ, దేహం, ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ న్యూమా అంటాం, దాన్ని హీబ్రూలో రువాహ్ అనే పదం దానికి వాడారు. ఈ న్యూమా కానీ లేక రువాహ్ అనేటువంటి ఈ ఊపిరి కానీ ఆత్మ దేవుని చేత ఇవ్వబడింది. కాబట్టి మీలోనున్న ఆ పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దని వాక్యం తెలియజేస్తుంది. మీరు ఆత్మచేత విమోచించబడ్డవారే కానీ మీరు శరీరానుసారమైన వారు కారు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ శరీరము పాపం ఇష్టమైనప్పుడు, ఈ రక్తమాంసాలు పాపంతో నిండుకొని ఉన్నప్పుడు దేవుడు ఆయన రక్తమాంసాలలో శరీరధారిగా రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఏ శరీరం ద్వారాగా పాపం చేశామో, ఏ రక్తమాంసాలు నన్ను ప్రేరేపించాయని మనం చెప్తున్నామో ఆ రక్తమాంసాలను జయించడం ఎలాగనో ప్రభు మనకు నేర్పించాడు. మనలో చాలామంది అంటారు, ఏమోనండి ఉప్పు కారం తింటున్నాం కదా అందుకని అంటుంటారు. అంటే ఏదో రక్తమాంసాలు కలిగిన వాళ్ళం కదండి అంటుంటాం. ఈ త్యాగాన్ని మనం నేర్చుకోవడం కొరకై ప్రభు ఈ శరీర రక్తమాంసాలలో నుండి ఆయన మనకు ఒక నూతనమైనటువంటి జీవాన్ని ఆయన కలుగజేయడం కొరకై ఈ లోకానికి వచ్చాడు. అయితే మనుషులకు ఇంతవరకు బాగానే అర్థమైంది. అంటే మనం పాపం చేశాము, పొరపాటు చేశాము, మనకు బదులుగా ఏదో ఒక జీవిని చంపేస్తే మన పాపానికి నిష్కృతి వస్తుంది అనే సంగతి అనేక మతాలు నమ్మాయి. అనేక మతాలు, వేరే మతాలు కూడా నమ్ముతూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే కోడి పిల్లలను కానీ లేకపోతే పావురాలను కానీ జంతువులను కానీ ఏదైనా పక్షిని కానీ వాళ్ళు కూడా బలిగా అర్పించడం నేర్చుకున్నారు. లేవియ కాండం కూడా మనకు అదే నేర్పిస్తూ ఉంది. రక్తాన్ని చిందించడం ద్వారా మీకు పాప క్షమాపణ అనేటువంటి లేక పరిశుద్ధత అనేటువంటి దానిని ప్రభు మనకు నేర్పుతూ వచ్చాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం గమనించవలసినటువంటి సత్యము, మొదటి అక్షరాలు నేర్చుకున్నాం బాగానే ఉంది, ఇక జీవితకాలం అదే అక్షరాలు నేర్చుకుంటూ ఉంటామా? అది కాదు. పరిపూర్ణులుగా చేయబడాలి అంటే మతము దేవుని యొక్క మార్గముగా మార్చబడము, దేవునిలో నిత్యమైనటువంటి నూతనమైనటువంటి మార్గముగా మార్చబడము, పరిపూర్ణతలోనికి నడిపించబడ్డం, ఇది ఉద్దేశం. నేను పరిపూర్ణుడిని కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో ఆయన పరిపూర్ణుడు, మీరు కూడా పరిశుద్ధులుగాను పరిపూర్ణులుగాను ఉండాలి. దీనికోసమై
ప్రభు యొక్క రక్తం ఎలాగో మనకు తోడుగా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి రక్తానికిని మిగిలిన వారికి లేనిది ఏమిటి? గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, లేకపోతే పశువులు కానీ, లేక పక్షులు కానీ, అవి కూడా రక్తం చిందించబడుతూ ఉన్నాయి. వాటి రక్తం కూడా చిందించబడుతుంది. అది కూడా ప్రాణమే. అయితే వాటి ద్వారా మనము పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత ఎలాగ పొందలేకపోతున్నాం? పరిపూర్ణటువంటి విమోచన ఎందుకు పొందలేకపోతున్నామంటే వాటికి ఆత్మ లేదు. వాటికి ఆత్మ లేదు. జీవులకు ప్రాణం ఉంది, రక్తం ఉంది, శరీరం ఉంది, కానీ వాటికి ఆత్మ లేదు. అలాగే వాటికి పరిశుద్ధత కూడా లేదు. ఏ జీవులు కూడా పరిశుద్ధమైనవి అని చెప్పడానికి మనకు ఆస్కారమే లేదు. ఆయన పైన ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఏదో అపవిత్రమైనవి, పవిత్రమైనవి అనే విభజన అయితే ఉందేమో, కానీ ఏ జీవి కూడా పవిత్రమైనదిగా ఉండడానికి ఎన్నిక లేనటువంటిది అని మనం గమనించాలి. కాబట్టి అపవిత్రమైనటువంటి రక్తము, అపవిత్రమైనటువంటి దేహము మరొక దేహాన్ని కానీ, మరొక రక్తాన్ని కానీ, మరొక జీవిని కానీ అవి విమోచించడానికి అవకాశం లేదు. ఇది తేడా. కాబట్టి మీరు కోడెల యొక్కయు, గొడ్ల యొక్కయు, ఎద్దుల యొక్కయు రక్తం ద్వారా మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిష్కల్మషమైనటువంటి పరిశుద్ధుని యొక్క రక్తమునుగా యేసు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాము. వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ ప్రకారంగా నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము, ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కొరకై సంపూర్ణమైనటువంటి ఆత్మలో ప్రేమించినటువంటి దేవుడు, పరిపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి ప్రేమామూర్తి, ఆయనలో పాపం లేదు. కాబట్టి సర్వజీవులను ఆయన పవిత్రపరచడానికి సమర్థుడు అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన విమోచించడానికి ఆయన సమర్థుడు. ఆయన రక్తం వలన ప్రాచీన మతాల్లో కూడా ఇలాంటి ఉద్దేశం ఉందని చెప్పాను కదా. ప్రాముఖ్యంగా క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక మతం ఉంది. దాన్ని మిత్రిజం అంటారు. మిత్ర మతం అని తెలుగులో మాట్లాడతాము. అది క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. ఈ మిత్రమతంలో ఆ దేవుడు మిత్రుడు అనేటువంటి మిత్ర అనేటువంటి దేవుడు రాతి నుండి పుట్టినటువంటి వాడికి ఉంటాడు. ఆయన ఎద్దుల్ని వధించి మనుషులకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి దేవునిగా ఆయన ఉన్నాడని వాళ్ళు నమ్ముతూ వచ్చేవాళ్ళు. ప్రాచీన మతాలు వాళ్ళు నమ్ముతూ వచ్చేవారు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక వ్యక్తిని మిత్రదేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు అని చెప్పడానికి గుర్తుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తెల్లటి వస్త్రాలు వేసేవాళ్ళు. తెల్లటి వస్త్రాలు వేసి ఎవరైతే పాపక్షమాపణ పొందాలని నిర్ణయం చేసుకున్నారో వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే ఒక పెద్ద గొయ్యి తీసేవాళ్ళు. ఇప్పుడు మనం బ్యాప్టిజం టబ్ అంటాం కదా, బ్యాప్టిజం టబ్బు లాగానే వాళ్ళు కూడా గొయ్యి తీసేవాళ్ళు. ఆ గోతిలోనికి తనను దింపి ఆయన్ని నిలబెట్టిన తర్వాత దాని మీద పైన జాలి వేస్తారు. అంటే పైన ఒక ఐరన్ మెష్ వేస్తాడు. ఐరన్ మెష్ లాంటిదో లేకపోతే వెదురు బొంగులతో కానీ, అప్పుడు ఐరన్ లేకపోతే వెదురు బొంగులతో కానీ ఒక మెష్ లాగా వేస్తారు. మెష్ లాగా వేసి ఈ వ్యక్తి యొక్క పాపం కోసమై, ప్రాయశ్చిత్తం కోసమై పైన ఒక పవిత్రమైనటువంటి తెల్లటి ఆ ఎద్దును వధిస్తారు. ఆ కోడె ఎద్దును వాళ్ళు వధిస్తారు. తెల్లటిది ఎందుకంటే మచ్చ లేకుండా ఉన్నది పవిత్రతకు సాదృశ్యంగాను, అలాగే దాని రక్తం పవిత్రమైనదిగా, అంటే దాని ప్రాణము ఇతని ప్రాణానికి బదులుగా దాని ప్రాణం తీయబడుతుంది కాబట్టి ఇతను విమోచించబడతాడనే ఉద్దేశంతో దాన్ని ఆ పైన వధించినప్పుడు ఆ రక్తం అలాగా తన శరీరంలో తల మీద నుండి క్రింద వరకు అలాగా తడిసిపోద్ది. ఆ రక్తంలో తడిసేవాడు. రక్తంలో తడిసిపోయినప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ఏమైపోతాయి అంటే ఎర్రగా మారిపోతాయి. ఎర్రగా మారిన తర్వాత అతన్ని బయటకు తీసుకుని వచ్చి అతన్ని శుభ్రంగా స్నానం చేయించి మరలా తెల్లటి వస్త్రాలు వేసేవాళ్ళు. ఇది ఆనాటి సాంప్రదాయం. అంటే ఆ వ్యక్తి యొక్క పవిత్రత కోసమై ఒక తెల్లని జంతువును వధించడం వారికి తెలుసు, అలాగే దాని యొక్క రక్తాన్ని చిందించడం కూడా వారికి తెలుసు. కానీ ఆ వ్యక్తి పరిపూర్ణంగా విమోచించబడ్డాడో లేదో వారికి గ్యారంటీ లేదు. ఎందుకంటే
ఆ జంతువు కూడా అది ఆత్మలో అతన్ని ప్రేమించలేదు. ప్రేమించి అతని కోసమై అది బలిగా అర్పించబడడానికి ఇష్టపడలేదు. అది వధించబడబోయే ముందు వదిలించుకోవడం కోసమై చాలా ప్రయత్నం చేస్తాయి. అవకాశం ఉంటే చివరి నిమిషంలోనైనా సరే పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ యేసు ప్రభువారు, ఇదిగో నా గొర్రెల కొరకై నేను ప్రాణం పెట్టుచున్నాను, ఇదిగో నా ఇష్టపూర్వకంగా నా ప్రాణమును పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇది వాలంటరీ డెత్. యేసు ప్రభువారి యొక్క ఆ వైకేరియస్ సఫరింగ్ని గురించి మాటలు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యం. ఆయన పరిశుద్ధుడు, అలాగే ఇష్టపూర్వకంగా ఆయన బలవంతంగా సిలువలోనికి తీసుకుని రాబడలేదు. బలవంతంగా అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ఇదిగో బలవంతంగా కొరడాలతో కొట్టి నువ్వు ఎలాగైనా సరే ఇప్పుడు సిలువ వేసుకోకపోతే నిన్ను చంపేస్తామని అనలేదు ఎవరు కూడా. ఆయన్ను బలవంతంగా ఆయన మీద నేరారోపణ చేశారు. ఆయన అంటాడు, నేను నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? అలాగే నేను ఇష్టపూర్వకంగా ఇదిగో ఏ మనుషుడైతే నన్ను అప్పగించాడో ఆ మనుషునికి ఎక్కువ శ్రమని ప్రభువు చెప్పాడు. అలాగని యేసు ప్రభువారు సిలువేయబడ్డానికి లోకానికి వచ్చాడు కాబట్టి నేను అప్పగిస్తాను, నాకే పాపం లేదనడానికి వీల్లేదు. ఆయన అంటే ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి. ఎప్పుడైతే చచ్చిపోతాలండి ఇప్పుడు నేను పొడి చేస్తాను, నా తప్పేం లేదులే అనడానికి వీల్లేదు. మనం దానికి నిర్ణయించబడలేదు. దానికి అలాగున మనకు అధికారము ఇవ్వబడలేదు. అపవాది ద్వారాగా ప్రేరేపించబడి యూద అప్పగించినప్పుడు అతనికి పాపం కలిగిందనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువారు ఆయన ఇష్టపూర్వకంగా మన కొరకే ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువారు ఆయన పవిత్రమైన వాడిగా ఆయన ఉన్నాడు. అలాగనే ఆయన పవిత్రమైనటువంటి జన్మ ద్వారాగా ఈ లోకాన్ని ఆయన సవాలు చేశాడు. అలాగనే ఇదిగో నన్ను నలుగొట్టము తండ్రికి ఇష్టమైంది. ఇదిగో వినుబుద్ధి పుట్టించగా ఆయన ఒక్క మాట కూడా వినకుండా నేను ఊరుకోలేదని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వాక్యం తెలియజేస్తుంది. ఇన్ని లక్షణాలు యేసు ప్రభువారు ఉన్నాయి. కాబట్టే ఆయన రక్తం వలన నీవు నేను పరిశుద్ధపరచబడి ఉన్నాము. లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం ప్రకారం గాను, అలాగనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఒకసారి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ రోజున నేను యేసు ప్రభువారి యొక్క రక్తం వలన పరిశుద్ధపరచబడ్డాం. అనగా పరిపూర్ణమైనటువంటి విమోచన పొందిన వారిగా మనం ఉన్నాము అనే సంగతిని నేను మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు చాలామందికి ఈ నిశ్చయత లేకపోయినట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, ఇదిగో నీవు నా కొరకై పరిశుద్ధమైన వాడువు, నా కొరకై ఇష్టపూర్వకంగా శిలువ శ్రమను సహించిన వాడువు, నా కొరకై ప్రభువా నీ ప్రాణాత్మ దేహాలను ఇదిగో నా కొరకై ప్రేమించి అర్పించిన దేవుడు ప్రభువా, ఇదిగో నీ ప్రేమ సాటి లేనిది. ఆయన ఇష్టపూర్వకంగా మన కొరకై ఆయన అర్పించబడ్డాడు. ఆయన అర్పించినటువంటి ఆ ఒకే ఒక అర్పణ ద్వారాగా మనం పరిశుద్ధపరచబడ్డాము. ఇక ఏ బలి పశువు కూడా వధించబడవలసిన అవసరం ఏది కూడా ఇక లేనంతగా ఆయన సంపూర్ణంగా చేశాడని ఆ సంగతి నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారి యొక్క రక్తం వలన మనం పరిశుద్ధపరచబడ్డాము. రెండవది ఏమిటంటే, ఇగో చూడండి 14వ వచనంలో, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే టోటల్ రిడెంప్షన్ ఆయనలో మనకు లభించింది. అంటే పరిపూర్ణమైన విమోచన మనకు లభించింది. అంటే మన పాపాలకు మరలా ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేనంతగా ఆయన రక్తం మన కొరకై దారపోయబడింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి రక్తం, ఆయన అంటాడు కదా, ఇది మీ కొరకై చిందించబడుతున్న నా రక్తము, నిబంధన రక్తం అన్నాడు ప్రభు. ఆయన ద్రాక్ష రసాన్ని పట్టుకుని చెప్పిన మాట, ఇది మీ కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తము. ఆ నిబంధన రక్తము నిన్ను నన్ను పరిపూర్ణమైన విమోచనలోనికి నడిపించింది. అంటే మనం ఇక ఏ పాపానికి కూడా దాసులము కాదు.
ఏ యొక్క శరీర వాంఛలకు దాసులము కాదు. ఇదిగో లోకాశలకు మనము దాసులము కాదు అనే సంగతిని మొదటిగా మనం గ్రహించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు ఆయన ప్రాణం ఆయన రక్తాన్ని మన కొరకే దారబోయడాన్ని బట్టి మనకు పరిశుద్ధత లభించింది. రెండవది పరిపూర్ణమైన విమోచన మనకు లభించింది. యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా కలిగిన మూడవ ఆధిక్యత చూడండి, 19వ వచనంలోను 20వ వచనంలోను, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ధైర్యం కలిగి ఉన్నది. ఎడారిలో వేసినటువంటి గుడారంలో పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, 3 విభాగాలు ఉండేవి. అలాగనే యెరూషలేము దేవాలయంలో అంటే సొలొమోను మందిరం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి హేరోదు మందిరంలో కానీ, లేక జెరుబ్బాబెలు కట్టిన మందిరంలో కానీ, ఇక్కడ కూడా సేమ్ క్రమం. అలాగనే ఆవరణము, మధ్యలో పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అయితే యేసు ప్రభువారు సిలువలో మరణించిన క్షణంలో ఆయన ఎప్పుడైతే ఇదిగో ఏలి ఏలి సమక్తాని అనేటువంటి మాట పలుకుతూ వచ్చాడో, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, సమాప్తమైందని ఎప్పుడైతే ఆయన సిలువలో పలికాడో, పైనుండి దేవాలయపు తెర నిలువుగా క్రిందకు చీల్తూ వచ్చేసింది. తెర అంటే మనకులాగా పల్చటి గాలికి ఊగేటువంటి తెర కాదండి. తెర అంటే ఇంత పెద్ద మందం ఉంటుంది, దాదాపు ఒక 2-3 అంగుళాల మందం ఉంటుంది. అది సముద్ర వత్సల తోడతోనో ఎలాగో చేసేవాళ్ళు, లేకపోతే నూలుతో గట్టిగా పేలినటువంటి తెర అయి ఉండొచ్చు. అలాంటి తెర మనం మోయడానికే దాదాపు 70 అడుగులు ఎత్తు. అలాంటి తెరను పైకెక్కి ఎవరు కింద నుంచి ఎవరు కూడా చింపడం అసాధ్యమైన సంగతి. పైనుండి పైకి ఎక్కడమే సాధ్యం కాదు. పైనుండి ఆ తెర నెట్టు నిలువున క్రిందకి అలాగను చీలుతూ వచ్చింది. ఎందుకనగా ఆకాశము నుండి భూమి మీదకు ఆయన త్యాగము నిన్ను నన్ను ఇదిగో ఆయనతో ఏకం చేసిన దానికి గుర్తుగా ఆ తెర చింపబడింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారాగా ఇక మనము ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో నీవు నేను రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము, ఏర్పరచబడినటువంటి వంశముగా మనం చేయబడ్డాము. చూడండి, ఆయన రక్తం ద్వారాగా మనకు నూతనమైనది అనగా క్రొత్త మార్గము ఆయన ఏర్పాటు చేశాడంటే, ఈ లోకములో దేవుళ్ళు దేవతలను చెప్పండి వారు అనేక మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా వారి యొక్క ప్రాణత్యాగం ద్వారాగా వారి రక్తం ద్వారాగా ఎవరు కూడా పరలోకానికి మార్గం ఏర్పరిచిన వారు ఎవరు కూడా లేరు. యుగాలకు ఒక దేవునిగా వాళ్ళు ఉంటూ వచ్చారు. అలాగే ఆయా యుగాల ముగింపులో వాళ్ళు చనిపోతూ వచ్చారు. కానీ సర్వయుగాలకు సరిపోయినటువంటి ఒకే ఒక బలియాగము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నూతనమైన మార్గాన్ని అనగా ఆయన ద్వారాగా మాత్రమే అది ప్రతిష్ఠించబడింది, ఆయన ద్వారాగా మాత్రమే అది స్థాపించబడింది. యేసు ప్రభువారు సిలువలో కేక వేసిన ఆ క్షణంలో పైనుండి తెర అలాగున నిలువుగా క్రిందకి అలాగున చిరుగుతూ వచ్చింది. అంటే ఇక ఏ ఆటంకం లేదు. ఆవరణం నుండి పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి నీవు నేను యాజకుల్లాగా ప్రభువును సేవించేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఆయన శరీరమైనటువంటి తెర తప్ప ఇక మనకి ఏది కూడా అవసరం లేదు. ఆయన ద్వారాగా మనం లోనికి వెళుతున్నాం అంటే ఆయనే మార్గముగా మనం పరలోకంలోనికి ప్రవేశిస్తున్నాం, లేక అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళుతూ ఉన్నాము. అలాగనే ఆయన శరీరం ద్వారాగా ఆయన రక్తం వలన మనకు ఇదిగో జీవం కలిగినటువంటి మార్గము ఏర్పడింది. అది ఎప్పటికి కూడా సజీవమైందంటే ఈరోజు కొత్తగా ఉండి రేపు పాతబడేది కాదు. ప్రతి వారికి కూడా అది క్రొత్త మార్గమే. ఈ రోజున నీవు నేను ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడ్డామనే సంగతి వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం విమోచించబడ్డానికి గొర్రెలు కానీ లేక ఎడ్లు కానీ లేక వారి పక్షులు కానీ వాటి యొక్క రక్తం కారణం కాదు. ఎందుకంటే అవేవి కూడా పరిశుద్ధమైన రక్తాన్ని కలిగి లేవు, అవేవి కూడా ఆత్మను కలిగి లేవు.
పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయనలో మనము నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన పరిశుద్ధమైన మార్గాన్ని మన కొరకే ఏర్పరిచాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, ఆయన మనను సంపూర్ణంగా చేశాడంటే యుగయుగాలకు సరిపోయిన విమోచన ఆయన ద్వారాగా మనకు లభించింది. ఇక మూడవదిగా మనము నిత్య జీవ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లుగా మనకు ధైర్యాన్ని ఆయన ఇచ్చాడు. ఇకేమీ భయం లేకుండా, ప్రభువా నీవు మా కొరకై నూతన మార్గాన్ని ఏర్పరిచావు, అందుకే ఆయన మార్గమై ఉన్నాడు, అందుకే ఆయన సత్యమై ఉన్నాడు, అందుకే ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ద్వారాగా మనము నిత్య జీవంలోనికి అనగా నిత్య రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగో కాపాడుకుంటున్నాం. ఇంతగా ఆయన నీ కొరకై పరిశుద్ధత ఇచ్చాడు, ఆయన నీ కొరకై పరిపూర్ణత ఇచ్చాడు. ఆయన నిన్ను పరిశుద్ధ స్థలంలోనికి అనగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. కానీ కొన్నిసార్లట మనుషులు కింద వచనాలు చూడండి ఒకసారి, 23వ వచనంలో, ఇదిగో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరికి ఏ విషయం జ్ఞాపకం లేక వాళ్ళు అలాగనా మాట్లాడుతుంటారు. ఒకసారి ఇలాగే జరిగింది, నిజంగా ఇలాగే జరిగింది. ఒక అతను ఏం చేశాడంటే, నేను ఇదిగో ఫలానా కలెక్టర్ గారిని ఫోన్ చేస్తున్నానని చెప్పి చాలామందిని ఫోన్ చేసి మోసగిస్తూ వచ్చేవాడు. ఫలానా కలెక్టర్ నేను వచ్చానని మన పేపర్లో చాలా చూస్తున్నాం. అలాగే నిజంగా జరిగింది ఒకసారి ఇలాగే. అతను ఇట్లాగే కొంత డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. అయిపోయిన తర్వాత చివరిలో సార్ అంటూ మాట్లాడాడట. ఏంటి ఇతను అని అలవాటు అతన్ని ఎంక్వైరీ చేస్తే అతను కేవలం అతను హోమ్ గార్డ్గా పనిచేసేవాడు. అతనికి అలవాటు ఏంటంటే సార్ అంటే అలవాటు కాబట్టి అలవాటులో భాగంగా సార్ అనేసాడు. అలాగే ఈ రోజున చాలామంది మేము పరిశుద్ధులం అనే సంగతిని మర్చిపోతున్నారు, దాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. మేము విమోచించబడ్డామనే సంగతిని మర్చిపోతున్నారు. అలాగనే మనం పరిశుద్ధమైనటువంటి నిత్యరాజ్యానికి వారసులమనే సంగతిని మర్చిపోయి, నీవు వారసులవైతే ఇదిగో నీవు ఒక బానిసవు కాదు, నీవు దాసులవు కాదు, ఈ సంగతి మర్చిపోయి మనం ఇంకనూ లోకంలోనే ఉండడానికి ప్రయత్నం చేసేవారిగా అనేక మంది ఉన్నారు. ఇక్కడ అంటాడు కదా, మనం ఒప్పుకొని దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. ఒకవేళ నువ్వు మర్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ శిలువ ధ్యానము నిన్ను మరొకసారి సవాలు చేస్తుంది, మరొకసారి పిలుస్తుంది. నిన్ను ప్రభు యొక్క రక్తము పరిశుద్ధపరిచింది, ప్రభు యొక్క రక్తము నిన్ను విమోచించింది, పరిపూర్ణులుగా చేసింది. ప్రభు యొక్క రక్తము నిత్య రాజ్యానికి అనగా పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నిన్ను పరిశుద్ధునిగా నిన్ను ఆహ్వానిస్తూ నీకు అర్హత కలగజేసింది. ఒకవేళ నీవు దాన్ని మర్చిపోయి లోకంలో చెదిరిపోయిన వానికి ఉన్నావేమో, అయితే నీవు ఒప్పుకుని దాన్ని నిశ్చలముగా పట్టుకోవడానికి ప్రభు ఈ రాత్రి వేళలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ, ప్రభువా నీ రక్తం వల్ల కలిగిన పరిశుద్ధత, నీ రక్తం వల్ల కలిగినటువంటి విమోచన, నీ రక్తం వల్ల కలిగినటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రవేశమును ఇదిగో నేను నిశ్చలముగా కాపాడుకోవడానికి నాకు శక్తినిమ్మని ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.